అలసందల పప్పు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: పులిసి పెట్టుకున్న అలసందలు, వంకాయలు 2, టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, చింతపండు, ధనియాల పొడి, జీలకర్ర మెంతి పొడి, కొత్తిమీర. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ 2 స్పూన్లు వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకున్నాం. అందులో అల్లం వెల్లుల్లి వేసుకున్నాం. పచ్చిమిర్చి, ఆనియన్ వేగిన తర్వాత ఇందులో వంకాయలు వేసుకున్నాం. వంకాయలు వేయించుకున్న తర్వాత టమాటా వేసుకుంటాం. టమాటా తొందరగా మగ్గడానికి తగినంత ఉప్పు వేసేద్దాం. టమాటా మగ్గిపోయింది. అలసంద గింజలు వేసుకున్నాం. టమాటా అలసంద కాస్త మగ్గిన తర్వాత తగిన నీళ్ళు వేసుకున్నాం. అందులో పసుపు కాస్త జీలకర్ర వేసేద్దాం. అలాగే చింతపండు, కాసేపు అలసందల పప్పు బాగా ఉడికింది. దీన్ని బాగా రుద్దుకొని పప్పు తయారు చేసుకుని అలసందల పప్పు రెడీ అయిపోయిందండి. రోటీలకు తింటే చాలా బాగుంటుంది.